కని విని ఎరుగని రీతిలో ఏకంగా ముఖ్య నేత పర్యవేక్షణలో జరుగుతున్న తెల్లబోయే లూటీ కథ ఇది. ప్రభుత్వ ముసుగులో ప్రకృతి సంపదను పిండి చేసే గణపాటిల వ్యూహం దీని వెనుక దాగి ఉంది. పొలిటికల్ లీడర్ల ఆదేశాలతో ప్రభుత్వ అధికారులు స్వయంగా రంగంలోకి దిగి ఈ వ్యవహారాన్ని చక్కబెట్టారు. ఇక ఈ మైనింగ్ దోపిడీలో అధికారికం, అనాధికారికం అనే తేడాలు లేవు. అనుమతులు పట్టింపే లేదు. గనులు ఎవరికైనా సరే ఖనిజాన్ని మాత్రం వారు చెప్పిన ధరకు అప్పగించాల్సిందే. మరో 5 ఏళ్లలో వేల కోట్ల రూపాయలను ఆర్జించే ఎత్తుగడ ఇది. మే 29న మొలకలపూండ్ల గ్రామ పరిధిలో సర్వే నంబర్ 84/P&86/P2 సర్వే నెంబర్లలో 32.758 హెక్టార్ల ప్రభుత్వ భూమికి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో క్వార్టర్ ముందు 500 రూపాయలు డబ్బు చెల్లించి ప్రజలను అద్దెకు తెచ్చి అంతా సవ్యంగా జరిగినట్లు ధ్వని ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు కట్టబెట్టిన ప్రభుత్వ అధికారులు ఇప్పుడు మరోసారి అదే తరహాలో ఊటుకూరు గ్రామ పరిధిలో 24.476 ప్రభుత్వ భూమిని స్థానికులకు తెలియకుండా నిబంధనలకు విరుద్ధంగా వెంకటకృష్ణ మైనింగ్ కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమయ్యారు. అక్రమ ప్రజాభిప్రాయ సేకరణపై బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. పేరుకే ప్రజా అభిప్రాయ సేకరణ. ప్రజల అభిప్రాయాలతో పని లేకుండానే పని పూర్తి చేశారు రెవెన్యూ అధికారులు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం ఊటుకూరు పంచాయతీలోని సర్వే నెంబరు 359/1లో 24.476 హెక్టార్లలో మైకా, క్వార్జు, పల్స్ ఫర్ మైనింగ్ ద్వారా సంవత్సరానికి సుమారు 65,142 టన్నుల మినరల్స్ తీసుకునేందుకు వెంకటకృష్ణ మైనింగ్ అనే కంపెనీ పేరుతో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణకు నెల్లూరు ఆర్డీఓ నాగసంతోషి అనుష, పర్యావరణ అధికారి అశోక్ కుమార్, సైదాపురం ఎంఆర్ఓ సుభద్ర, ఇతర అధికారులతో పాటు పోలీసులు హాజరయ్యారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలంటే భూ సేకరణకు సంబంధించి స్థానిక పంచాయతీలు ముందుగా నోటీసులు జారీ చేయాలి. గ్రామంలో 3 దఫాలుగా దండోరా వేయాలి. స్థానిక ప్రజాప్రతినిధులకు, రైతులకు, గ్రామస్తులకు సమాచారం తెలిసేలా చేయాలి. కానీ ఊటుకూరులో సర్పంచ్కే ఈ ప్రజాభిప్రాయ సేకరణ తెలియదు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, అధికారులు ఎంత అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు అనేది అర్థమవుతుంది. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రధానంగా భూ సేకరణ వలన స్థానిక ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేస్తారు. కానీ ఈ ప్రజాభిప్రాయ సేకరణకు స్థానికులు కాకుండా మైనింగ్ కూలీలను తీసుకువచ్చి కూర్చోబెట్టి తూతూ మంత్రంగా పని కానిచ్చేస్తున్నారు. ముఖ్యంగా లీజు ముగిసిన గనుల ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కానీ ఈ మైన్ కు ప్రభుత్వ ప్రజాభిప్రాయ సేకరణకు మళ్లీ ఎలా అనుమతులు మంజూరు చేసింది అనేది తీవ్ర చర్చకు దారితీస్తోంది. మొత్తం మీద సైదాపురం మండలంలో మైనింగ్ పై మరోసారి ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని స్పష్టంగా అర్థమవుతుంది. కోట్ల రూపాయల సంపద కళ్ల ముందు కనిపిస్తుంటే అధికారం ఊరుకుంటుందా? మైనింగ్ మాఫియా రంగంలోకి దిగకుండా ఉంటుందా? ముఖ్యంగా ఈ లీజు ముగిసిన మైన్లో అనేక మంది స్థానిక దళితులు భూములు సాగు చేసుకుంటున్నారు. ఓ పద్ధతి ప్రకారం వీరిపై అక్రమ కేసులు బనాయించి వారిని తరిమి కొట్టి అదే భూమిలో ఇప్పుడు అడ్డదారుల్లో లీజులు పొంది తిరిగి కోట్ల రూపాయలు సంపద దోచేందుకు అధికార యంత్రాంగం మొత్తం రాజకీయ నాయకులు మడుగులు వంతేందుకు సిద్ధమైంది. ఊటుకూరు గ్రామ పంచాయతీలో వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి జరిగిన ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ప్రభుత్వ అధికారులు తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఊర్లో దండోరా కూడా వేయించలేదని సర్పంచ్ సహా పలువురు స్థానికులు వాపోయారు. ఎన్ఎల్ఆర్ రెవెన్యూ అఫీషియల్ డ్రైవ్ బీజీ మైనింగ్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సాగర్. మోసాలు ఏ విధంగా చేయవచ్చు, ప్రజల్ని ఏ విధంగా బురిడి కొట్టించవచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులని ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా కేటాయించవచ్చు అనేది ప్రత్యక్షంగా నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలంలో జరిగిన ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలంలో మొత్తం మీద ఖనిజ నిక్షేపాలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఈ ఖనిజ నిక్షేపాల వల్ల వందల వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. గత ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల రూపాయల క్వాడ్జ్ అంతా కూడా అక్రమం జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక మంది కూడా అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి ఆనాడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నారా లోకేష్ కావచ్చు, లేదంటే ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, వీరంతా కూడా లేదంటే లోకల్గా స్థానికంగా నెల్లూరులో ఉన్న ప్రజెంట్ ఉన్న కొంత నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా బీరాల పరికాలు, డాంబికాలు పలికాయని చెప్పొచ్చు. కానీ ఇవన్నీ కూడా కేవలం వారు ఆ రోజు కేవలం ఎలక్షన్ల కోసం చెప్పిన మాటలుగా ఇవన్నీ కూడా తేలిపోతున్నాయి. ఎందుకంటే
ఈరోజు మనకి నిన్న అంటే సైదాపురం మండలంలో ఊటుకూరు అనే గ్రామంలో ఓ మైనింగ్కి అంటే వెంకటకృష్ణ మైనింగ్ అనే కంపెనీ కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ కోసం ముఖ్యంగా ఒక వెంకటకృష్ణ మైనింగ్ కోసం 359 సర్వే నంబర్లో మొత్తం 24,476 హెక్టార్లు అంటే సుమారుగా 62 ఎకరాలకు సంబంధించిన ఒక ప్రభుత్వానికి వీళ్ళు మైనింగ్ లీజ్ అప్లికేషన్ పెట్టుకుంటారు. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న ఊటుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రజలందరికీ తెలియజేయాలి. దాంట్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా లేదంటే ఇతర ఏదైనా ప్రజల అభిప్రాయాన్ని సేకరించేందుకు మాత్రమే ఇది ఒక కీలక సమావేశంగా చెప్పుకోవచ్చు, కీలక విషయంగా చెప్పుకోవచ్చు ప్రజాభిప్రాయ సేకరణ అనేది. ఈ పబ్లిక్ ఒపీనియన్ కోసం డైరెక్ట్గా నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఆర్డీఓ ఎవరైతే ఉన్నారో నాగా అనుష కావచ్చు, లేదంటే అలాగే ఎన్విరాన్మెంట్ అధికారి అశోక్ కుమార్ కావచ్చు, సైదాపురం మండల ఎంఆర్ఓ సుభద్ర కావచ్చు, వీరంతా కూడా అధికారులతో సమక్షంలో హాజరయ్యారు. ముఖ్యంగా కూడా ఒక పబ్లిక్ హీరింగ్ జరగాలంటే అక్కడ ముందుగా గ్రామస్తులందరికీ దండోరా వేయాలి, లేదంటే పంచాయతీ పరిధిలో నోటీసులు అంటించాలి, ఒక 3 సార్లు దండోరా వేయాలి. అలాగే ఈ అధికారులు వచ్చే ముందు కూడా స్థానిక విఆర్ఓ అందరికీ మైక్ ద్వారా సమాచారం ఇవన్నీ కూడా పబ్లిక్కి తెలియచేయాలి. అంటే ప్రజాభిప్రాయ సేకరణ పలానా రోజు ఉందని చెప్పి పబ్లిక్లో తెలియజేసినప్పుడే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అంటే గ్రామానికి తొలిపోరుడు సర్పంచ్ కావచ్చు, లేదంటే గ్రామంలో ఉన్న స్థానిక వార్డు మెంబర్లు కావచ్చు, లేదంటే స్థానిక ప్రజలు కావచ్చు, వీళ్ళంతా హాజరయ్యి ప్రభుత్వ అధికారుల ముందు ఈ పరిశ్రమ వచ్చినప్పుడు తమకు ఎటువంటి లాభం లేకుంటే ఎటువంటి నష్టం ఇవన్నీ కూడా చర్చించవలసి ఉంటుంది. కానీ ఈ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఇప్పటికే సైదాపురం మండలంలో గతంలో అంటే మే 29వ తేదీ కూడా ఇదే తరహాలో ధ్వని ప్రమోటర్స్ అని చెప్పి ఓ ప్రజాభిప్రాయ సేకరణకు ఒక కంపెనీ అప్లై చేసుకుంది. దానికి ఏకంగా 32.7 హెక్టార్లు అంటే సుమారుగా 80 ఎకరాల పైన ఆ రోజు సైదాపురం మండలంలోని మల్కల్పూడ గ్రామ పంచాయతీలో ఈ ప్రజాభిప్రాయ సేకరణ పెట్టారు. కానీ 500 రూపాయల క్వార్టర్ ముందుకిచ్చి కూలీలు తీసుకొచ్చి కుర్చీలో పెట్టి మొత్తం ఒక తూతు మంత్రంగా నిర్వహించారని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ ఈ విమర్శలు ఏది కూడా పట్టించుకొని అధికారులు వాళ్ళకి మేము ఒక సర్టిఫికేట్ ఇస్తాం, గవర్నమెంట్కి మీరు ఏదైనా సమస్యను తెలియజేసుకుని మేము అక్కడ రాస్తామని చెప్పి సింపుల్గా వెళ్ళిపోయారు. అక్కడంతా కూడా పాజిటివ్గా ఓకే అని రాసేస్తారు. అదే తరహాలో నిన్న సైదాపురం మండలం ఊటుకూరులో జరిగిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ కూడా పెద్ద ఎత్తున విమర్శలు జరలేక, ఎందుకంటే గ్రామ సర్పంచ్ ఏకంగా ఆ సభ వద్దకు వచ్చి తమకు ఎందుకు సంబంధించి ఈ విషయానికి సంబంధించి ఎందుకు సమాచారం లేదని చెప్పి అక్కడ అధికారులు కూడా అడగడం జరిగింది. కానీ దీని అంతటికీ కూడా రాజకీయంగా వెనక పెద్ద పలుకుబడిన నేతలు లేదంటే ప్రభుత్వంలో కీలకమైన రాజకీయ అండదండలతోనే ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నాయి. దాని కారణంగానే స్థానికంగా ఉన్న దశయ్యనాయుడు అనే ఓ స్థానిక టీడీపీ నేత కూడా అక్కడ స్థానిక ప్రజల మీద కూడా గట్టిగా వాళ్ళని హెచ్చరించినట్టు తెలుస్తుంది. మీకేం తెలుసు మీకేం తెలియదు అని చెప్పి ఈయనే మొత్తం అధికారులకు మొత్తం అంతా తెలుసు అన్నట్టు ఈ ప్రజాభిప్రాయ సేకరణ అంతా కూడా కంప్లీట్గా పూర్తయిపోయినట్టు మొత్తం నివేదికలు అయితే సిద్ధం చేసేదానికి మొత్తం తయారయ్యారు. కానీ దీంట్లో ప్రధానంగా చూసుకోవాల్సింది ప్రజాభిప్రాయ సేకరణలో వాళ్ళు ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఆ కంపెనీలో పొల్యూషన్ వస్తుందా, లేదంటే రైతులకు ఏ విధంగా ఉపయోగం, రైతులకు ఏ విధంగా నష్టం, ఇవన్నీతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న సమాచారం మీడియాకు సమాచారం అందించాలి, లేదంటే ఎన్జిఓలు రావాలి, లేదంటే పర్యావరణవేత్తలు రావాలి, వీళ్ళంతా కూడా రావాలి. కానీ దీంట్లో అనేక కీలక అంశాలు కూడా వెలుగు చూసాయి. నిన్న జరిగిన ఎంత దారుణమైన ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందంటే ఏకంగా ఈ కంపెనీకి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ లీజు ఏదైతే మైనింగ్ వెంకటకృష్ణ మైనింగ్ అనేది దాని లీజు ముగిసిపోయిన గడువు ముగిసిపోయిన లీజు ఏదైనా గడువు లీజులు ముగిసిపోయిన మైన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అనంతరం కూడా దానికి కొంత తిరిగి, ఎందుకంటే దాని మీద కొంత ఎంక్వైరీ ఉంటుంది, లేదంటే అది పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అటువంటి దానికి వెంటనే లీజులు ఇచ్చే పరిస్థితి లేదు. కొత్తగా కూడా మైనింగ్ లీజులు రావాలంటే ఇప్పుడు కొత్తగా మేజర్ మినరల్స్ కింద కేంద్ర ప్రభుత్వం దీన్ని మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా ఉండాలి. స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అనుమతులు ఉన్నా కూడా క్వాడ్జీ లాంటి అన్నిటి కూడా కొంత మెటీరియల్ క్వాడ్జీ పల్స్ఫరేట్ అనే మెటీరియల్ కూడా మేజర్ మినరల్స్ కింద చేస్తూ గత 4 నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఒక నోటీస్ జారీ చేసింది. సో ఐఎండీలో అంటే మనకి ఐఎండీలో కావచ్చు, లేదంటే ఐఎంబీలో కావచ్చు, అంటే మొత్తం ఇండియన్ మైన్స్ బ్యూరో కావచ్చు, ఈ రెండు కూడా సమాచారం ఇస్తుంది. సో నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలంలో కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు అంటే నిన్న సుమారుగా 24.476 హెక్టార్లు అంటే 60 ఎకరాల పైన భూమిని అంటే కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అప్పనంగా అప్పచెప్పేందుకైతే సిద్ధమైపోయారు. స్థానికంగా అడ్డుకోబోయిన ప్రజలను కూడా కనీసం వాళ్ళ మాటను కూడా తీసుకొని పరిస్థితుంది. ముఖ్యంగా ఈ సమావేశాలంటే ప్రజాభిప్రాయ సేకరణకి ఒక జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి హాజరవ్వాలి. కానీ కలెక్టర్ ఆదేశాల మేరకు నెల్లూరు ఆర్డీఓ నాగా అనుష అనే ఒక అధికారి అక్కడ వస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజల అభిప్రాయాలు తీసుకుంటున్నారు లేదా కూడా తెలియటం లేదు. మొత్తం మీద ఈ ప్రజాభిప్రాయ సేకరణ అనేది మొత్తం కూటమి ప్రభుత్వం చెప్తున్న మాటలకు చేస్తున్న పనులకు మొత్తం కూడా వ్యతిరేకత ఉంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మైనింగ్ జరుగుతుంది. అనేక రకాల మైన్లు పూర్తిగా గడువు లీజులు ముగిసిన మైన్లో కూడా వీళ్ళంతా కూడా అక్రమ మైనింగ్ చేస్తున్న పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న వల్ల అలాగే కూటమి ప్రభుత్వంలో కొందరు కీలక నేతల అండదండలతో ఇప్పుడు మళ్ళీ వెంకటకృష్ణ మైనింగ్లో కూడా
ప్రజాప్రాయ సేకరణ జరిగింది. దీంట్లో ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు, మొత్తం కూడా వీరికే ఉపయోగం ఉంటుంది. సిఎస్ఆర్ ఫండ్స్ అనేటివి కూడా ఇప్పటివరకు కొన్ని వందల వేల కోట్ల వ్యాపారం జరిగిన అక్కడ జరిగిన వ్యాపారాలు ఎక్కడ కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. సో మొత్తం మీద మరో భారీ కుంభకోణానికి నెల్లూరు జిల్లా సైదాపురం వేదిక కాబోతుంది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి, కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీరంతా మాటలు చెప్పడం కాదు, స్థానికంగా జరుగుతున్న ఘోరాలు, నేరాలపైన దృష్టి సారించాలి. ఈ ప్రజాప్రాయ సేకరణ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరిగింది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేసి దాన్ని పూర్తిగా కూడా అడ్డుకోవాలని చెప్పి స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సాగర్.